హాయ్ అండి, నా పేరు పద్మ అండి. మేము మా అమ్మవారి ఇంటికి వచ్చినామండి. అందరము పిల్లలు మా చెల్లెవాళ్ళు అందరం వచ్చినాము. ఇక రేపు దోశలు పోసుకుందామని బియ్యం నానబెట్టుకుంటున్నాము. అందరు పిల్లలకి ఇష్టం దోశలు అంటే. సాయంత్రం అందరం కలిసి గుడికి వెళ్తాము. ఏ గుడికి వెళ్తారు? వీరప్ప గుడికి అండి. అక్కడ విగ్రహ ప్రతిష్ఠ ఉంది, అక్కడికి వెళ్తున్నాము. మన ప్రేక్షకులు కూడా తీసుకొని వెళ్దాము. సరే చూడండి, బాగుంటుంది. అది చాలా రోజులకు ఒకసారి మంచి పండుగ అవుతుంది, బాగా చేస్తారు అందరూ, బాగుంటుంది. ఆ గుడికి వెళ్ళాలి, వెళ్దాం. సరే. హాయ్ హాయ్, డోంట్ డిస్టర్బ్ మీ. హాయ్ వదిన. హాయ్ హాయ్ పండు. ఏమేమి కూరలు వండుకున్నామంటే కాలీఫ్లవర్ ఫ్రై చేసినాము. మా సాయికి పెడుతున్నాం అన్నము, దానికి ఇష్టం పప్పుచారు. సాయి అంటే ఎవరు? మా చెల్లె వాళ్ళ అబ్బాయి, మూడో చెల్లె వాళ్ళ అబ్బాయి. పప్పుచారు సాంబార్. అది పెద్ద గిన్నెలో తెచ్చుకోవాలి, ఇది చిన్న గిన్నెలో వచ్చాను, 2 గిన్నెలలో వచ్చాయి. ఇంకేంటంటే వంకాయ, ఆలుగడ్డ, టమాటో వండినాం. ఇవన్నీ పెట్టుకొని మంచిగా తిని అప్పటికి ఇక బయటకి వెళ్ళొస్తాము. తినండి. హలో హలో, మేము ఇప్పుడు టైం పాస్కి అలా బయటకు వెళ్తున్నాం అనమాట. ఎక్కడికి వెళ్తున్నామో మాకే తెలీదు, మేమందరం కలిసి వెళ్తున్నాం. హాయ్ పండు. ఎక్కడికి వెళ్తున్నాం? సిద్దిపేట. హాయ్ వదిన. హాయ్. ఎక్కడికి వెళ్తున్నాం? టైం పాస్కి ఎక్కడికో తెలియదు. సాయి ఎక్కడ తీసుకెళ్తే అక్కడికి వెళ్తాం ఇప్పుడు. సర్ప్రైజ్. హలో, రెడీ అయిపోయాం. కొమచ్చరువుకి వెళ్తున్నాం. కొమచ్చరువు అంటే సిద్దిపేటలో ఉంటుంది అన్నమాట. తెలియని వాళ్ళ కోసం చెప్తున్నాం. మిర్చి బజ్జీ. మా పిల్లలు ఇలా ఉల్లిపాయలు కోయమంటే కోసిస్తున్నాయి, తింటున్నాం మనసుకోటి. అందరు చూడు మా పిల్లల్ని ఎంజాయ్ చేస్తారు. టేస్ట్ ఎట్లుంది మమ్మీ? టేస్ట్ ఎట్లుంది అక్క? టేస్ట్ ఎట్లుంది? నేనేం అడగలే ఇంకా. మా పిల్లలందరూ బయటకు వచ్చిర్రు. ఇక్కడ కొమ్మటి చెరువు బాగుంటుందని చూడడానికి వచ్చిండ్రు. లేట్ అయింది వచ్చేసరికి. మరి ఏమేమి చూస్తారో ఏం చూస్తారో పిల్లలు చూడండి. అందరూ చూసి వాళ్ళు ఎంజాయ్ చేస్తారు, మీరు ఎంజాయ్ చేయండి. మేమైతే ఇప్పుడు టికెట్ తీసుకొని కొమ్మచ్చేరు బ్రిడ్జ్ మీకు వచ్చాము. ఇక్కడైతే చాలా కలర్ఫుల్గా ఉంది. చాలా పిక్స్ అయితే మీరు క్లిక్ చేసుకోవచ్చు. చాలా పెద్దగా ఉంది. లాస్ట్ వరకు వెళ్ళాం మేము లాస్ట్లో పిక్స్ యాడ్ చేస్తాం, చూడండి. ఇక్కడ మేమంతా తిరిగి రిటర్న్ అవుతున్నాం, ఇంకా లేట్ అయిపోయిందని చెప్పి. అలా నడుస్తూ ఇంకా రిటర్న్ వెళ్తున్నాం, చూడండి. సో అలా గడిచింది మాట. ఇప్పుడైతే మేము ఇంటికి వెళ్తున్నాం. సో ఇంటికి వెళ్ళే దారిలో మా ప్రశాంత్ అన్న వాళ్ళు సాంగ్స్ పెట్టుకొని ఎంజాయ్ చేశారు, చూస్తూ ఉండండి. సో ఇలా గడిచిందనమాట. మళ్ళీ రేపు కలుసుకుందాం. బాయ్.